అత్యాచారం కేసులో యూట్యూబర్ శంకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారం చేశాడని అంబర్పేట పోలీస్ స్టేషన్లో శంకర్పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు తనను బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శంకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి, జర్నలిస్ట్ శంకర్ అత్యాచార ఘటన కంప్లైంట్ కు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు దాని కేసు యొక్క పూర్వపరాలు ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. యూట్యూబర్ శంకర్ పైన అమర్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో అమర్పేట పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఆయన రిమాండ్ చేసేటట్టు అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తనపై అత్యాచారం చేసేదంటూ కూడా ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అమర్పేట పోలీసులు శంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు శంకర్ పైన అండర్ సెక్షన్ 69, 75 అలాగే 352, 351 సబ్జాక్ట్ 4 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా 2022లో బాధితురాలతో శంకర్ కి పరిచయం ఏర్పడింది. అప్పటికే బాధితురాలకు పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమెకు సంబంధించినటువంటి బలహీనతలను ఆశ్రయంగా చేసుకున్నటువంటి శంకర్ ఆమెను ప్రేమ పేరుతో దగ్గరకు తీసుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకుంటా అంటూ కూడా నమ్మించి ఆమె మీద పలుమార్లు అత్యాచారానికి పాల్గొన్నటువంటి సందర్భం అయితే కనిపించింది. అయితే పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చిన ప్రతిసారి కూడా ఆమెను బెదిరించడం, ఆ తర్వాత దాటవేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో విసిగిపోయినటువంటి బాధితురాలు ఇక పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినటువంటి ప్రతిసారి కూడాను తనను బెదిరింపులు గురి చేశారంటూ కూడా బాధితురాలు చెప్తూ ఉంది. మరోవైపు శంకర్ కు పొలిటీషియన్స్ తెలుసు, రాజకీయ నాయకులంతా తెలుసు కాబట్టి వాళ్ళంతా అండ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తనను ఏమీ చేయలేమంటూ కూడా బెదిరింపులు గురి చేసేవారంటూ కూడా ఇటు బాధితులు తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. ప్రధానంగా పెళ్లి చేసుకోవాల్సినటువంటి అంశం తనమీద పెట్టిన ప్రతిసారి కూడా బెదిరింపులు గురి చేసేవాడు. తర్వాత తనకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు ఏవైతే ఉంటాయో ఆ ఫోటోలను కూడా మార్పింగ్ చేసి వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారంటూ కూడా బాధితులు తన ఫిర్యాదులో ఈ అంశాన్ని కూడా పేర్కొంది. ఇదే కాకుండా తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఖాతాలు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తర్వాత ట్విట్టర్, వీటికి సంబంధించినటువంటి ఖాతాలకు నకిలీ ఖాతాలు సృష్టించి వాటిలో కూడాను పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకరమైనటువంటి పోస్టులు, కమెంట్లు పెట్టించేవారంటూ కూడా ఆమె చెప్తూ ఉంది. తనకు సంబంధించినటువంటి ఖాతాల్లో ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు దాని కింద ఆ నకిలీ ఐడీల ద్వారా అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైన కామెంట్లు, తర్వాత వినడానికి కనీసం రాయడానికి కూడా అత్యంత దురదృష్టకరంగా ఉండేటటువంటి విధంగా కూడా కమెంట్లు పెట్టించేవారంటూ బాధితురాలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అంబర్పేట పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆయన మీద అత్యాచారం, అదే కాకుండా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సాయంత్రం శంకర్ ను రిమాండ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.